దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా ఉన్న వారిలో సిమ్రన్ కూడా ఒకరు. గ్లామరస్తోనే కాకుండా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడమే కాకుండా పలు భాషల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరియర్ పీక్స్లో ఉండగానే కెరియర్కు కొంత విరామం ప్రకటించారు. కాగా ప్రస్తుతం తన వయసుకు తగిన పాత్రలో ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల ఆంటీ పాత్రల గురించి వచ్చిన చర్చపై ఆమె ఘాటుగా స్పందించారు. సిమ్రన్ కెరియర్ విషయానికి వస్తే తమిళం తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించారు. అలాగే కుర్ర హీరోలతో కూడా జత కట్టారు. అయితే కంటెంట్ ఉన్న పాత్రలే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో అలరించే పాత్రలో కూడా మెప్పించారు. అయితే తన రూటు మార్చి పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్లో సిమ్రన్ ఆశ్చర్యకరమైన కామెంట్సే చేశారు. తనకు ఇటీవల ఒక హీరోయిన్ నాకు మెసేజ్ చేసింది, ఆంటీ పాత్రలు చెయ్యొద్దు, ఆంటీ పాత్రకు దూరంగా ఉండండి అని అన్నారు. ఆ మెసేజ్ చూసి నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, కానీ ఈ వేదిక నుంచి నా మనసులో ఉన్న విషయం పంచుకుంటున్నా అని సిమ్రన్ అన్నారు. నా కొలీగ్ హీరోయిన్ చేసిన సూచన నాకు నచ్చలేదు. నాకు డబ్బా రోల్ చేయడం ఇష్టం లేదు. దానికి బదులు ఆంటీ రోల్ చేయడమే బెటర్. ఆంటీ రోల్ చేయడం ఎందుకు తప్పు? మంచి కంటెంట్ ఉంది, పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉంటే తప్పకుండా చేస్తాను. పాత్ర మంచిగా ఉంటే ఎలాంటి రోల్ అనేది నేను చూడను అని సిమ్రన్ అన్నారు. అయితే సిమ్రన్ చేసిన కామెంట్స్ ఎవరిపై అనే చర్చ జరుగుతుంది. అయితే సిమ్రన్కు మెసేజ్ చేసిన జ్యోతిక అనే విషయంపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే నయనతార కూడా కావచ్చు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఆమె నయనతారతో కూడా కలిసి నటించారు. అయితే ఆంటీ రోల్ గురించి సిమ్రన్ పెద్ద చర్చనే లేవదీశారు. అయితే డబ్బా రోల్ అంటూ ఆమె కామెంట్ చేయడంతో ఇటీవల జ్యోతిక డబ్బా క్యారెక్టర్ అనే హిందీ సినిమాలో నటించింది. జ్యోతిక గురించే ఈ కామెంట్ చేసింది సిమ్రన్ అంటూ కూడా వినిపిస్తుంది. సిమ్రన్ కెరియర్ విషయానికి వస్తే 90వ దశకం నుంచి ఇప్పటి వరకు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించారు. ఆమె సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కారణం కన్నటిల్ మున్నవీట్ సినిమాల ఆంటీ రోల్స్ పోషించింది. ఈ సినిమా గురించి తనకు ఒక హీరోయిన్ మెసేజ్ చేసి ఉంటుందని సిమ్రన్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సిమ్రన్ ఎవరి గురించి రియాక్ట్ అయ్యారో ఆమె చెప్పాలి. మరి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.